కుల టీవీకి మీ అందరికీ స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్, సెలవులిస్తా అంటున్న గవర్నమెంట్, విపరీతంగా కురుస్తున్న వర్షాలు, అల్లాడిపోతున్న జనం. ఇక వార్తలు. ఇప్పుడే తాజాగా అందుతున్న సమాచారం: ఒక కుక్క 15 కుక్క పిల్లలకు జన్మనివ్వటం సంచలనంగా మారింది. మరిన్ని వివరాల కోసం మా తొక్కలో టీవీ రిపోర్టర్ మోహన్ అక్కడే ఉన్నాడు. హలో మోహన్. హలో హలో వినిపిస్తుందా మోహన్? హలో హలో ఆ గీతిక వినిపిస్తుందా? వినిపిస్తుంది మోహన్. హలో ఆ గీతిక. హలో చెప్పు గీతిక, చెప్పు. అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి మోహన్? గీతిక, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా అటు ఇటు ఎలా ఉందో తెలియట్లేదు. జనం తండోపు వచ్చేస్తున్నారు. అయితే గీతిక, ఇక్కడ ఈ కుక్క పిల్లలు 15 మంది పిల్లలు పెట్టున్నట్టుగా తెలుస్తోంది. అయితే అవి ఆడవో మగవో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మన ప్రభుత్వ శాఖ నుంచి వైద్య అధికారులు వచ్చి నిర్ణయిస్తేనే కానీ అది ఆడపిల్లలు మగపిల్లలు చెప్పడానికి వీల్లేదు అంటున్నారు గీతిక. మరి అక్కడ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా మోహన్? సెలబ్రిటీస్ చాలా మంది వస్తున్నారు గీతిక. అయితే ఇక్కడ ముందు ప్రతిపక్షం వాళ్ళు వస్తున్నారు గీతిక. ఇది కేవలం విదేశీ నుంచి వచ్చిన కుట్ర, ఇలాంటివన్నీ ఇక్కడ జరగడం వీలేదు అంటున్నారు గీతిక. మరి అయితే ఇక్కడ ఈ జనం కంట్రోల్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు అనేక రకాలైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని బారికేడ్లు కూడా పెడుతున్నారు గీతిక. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా అగమ్య గోచరంగా ఉంది. మరి మరి ఆడవాళ్ళకి ఒక ప్రత్యేకమైన బారికేడ్లు పెట్టారు, మగవాళ్ళకి ఒక ప్రత్యేకమైన బారికేడ్లు పెట్టారు గీతిక. అయితే గీతిక, ఇక్కడ చెప్పాలంటే వీళ్ళకి తాగునీటికి కోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి మంచినీటిలో పొట్టలు కూడా అందిస్తున్నారు గీతిగా. మరి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇలా ఉంది గీతిగా. అన్ని పిల్లలు ఒక చోటే ఉన్నాయా, లేకుంటే అటు ఇటు పరిగెడుతున్నాయా మోహన్? గీతిగా, ఈ కుక్క పిల్లల సంగతి చూస్తుంటే గీతిగా 14 పిల్లలు ఒక చోట ఉన్నాయి. 15 కుక్క పిల్లలు మాత్రం కొంచెం అటు ఇటుగా చూస్తాను గీతిగా. అది ఈ మధ్యకాలంలో ఈ దాని మీద చార్లు ఉన్నాయట. ఇది పుట్టినప్పటి నుంచే సగం బట్టలు వేసుకుంది ఈ చార్లెట్స్ అంటున్నారు గీతిగా. మరి ఇవేంటో నా విషయం తిరిగి ఏదో వైరల్ అయ్యేలా ఉంది. ఈ కుక్క పిల్ల అటు ఇటు తిరుగుతుందంటే బహుశా అది వీళ్ళకి సంబంధించింది కాదేమో అనిపిస్తుంది గీతిగా. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక మంత్రివర్గం ఏమైనా ఏర్పాటు చేస్తారేమో తెలియట్లేదు నాకు గీతిగా. అక్కడ వాటి తల్లి కనిపిస్తోందా మోహన్? ఇక్కడ చూస్తుంటే గీతిగా ఇక్కడ చాలా వివరాలన్నీ తెలుస్తున్నాయి. అక్కడ అయితే ఇక్కడ ఈ పరిస్థితిని అంతా కూడా సమీక్షించడానికి ఒక ప్రత్యేకమైన వైద్యాధికారులు బృందం ఒకటి వేశారు. ఆ బృందం అందరూ కూడా ఒక చోట కలుసుకుని మాట్లాడుకుని వాళ్ళు ఏమి నిర్ణయిస్తున్నారో కూడా తెలియట్లేదు. అయితే ఈ కుక్క పిల్లల సంగతి ఇలా ఉంటే 15 ఒకేసారి పుట్టాయా, లేదంటే ఒకదాని తర్వాత ఒక పుట్టాయా కూడా తెలియట్లేదు. అయితే అన్నిటికీ మించి గీతిగా ఇప్పుడు చెప్పాలంటే ఈ 15 కుక్క పిల్లల గురించి ఇది తెలంగాణ రాష్ట్రానికి చెందినవా, ఆంధ్ర రాష్ట్రం చెందిన కూడా తెలియట్లేదు. అయితే ఒక కుక్క పిల్ల మాత్రం 14 కుక్క పిల్లలు ఒక దిశగా చూస్తుంటే 15 కుక్క పిల్ల వేరే దిశగా చూస్తుంది. అది బహుశా ఈశాన్య రాష్ట్రం నుంచి వచ్చిందేమో కూడా తెలుసుకోండి గీతిగా. హలో మోహన్. హలో 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 వినిపిస్తుందా? హలో లైన్ అక్కడ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం చూస్తున్నానండి తొక్కలో టీవీ.